మూర్ఖత్వంతో మీరు రియల్ లైఫ్లో నరేష్గా తీసుకున్నటువంటి డెసిషన్స్ ఆర్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎనీథింగ్? ఫ్లాప్ సినిమాలు తీసినప్పుడు ప్రతిసారి అలాగే అనుకుంటారు, అనవసరంగా చేసే సినిమాని. అలా చాలా ఎక్కువ ఫ్లాప్లు ఉన్నాయి కానీ చాలా ఎక్కువ అలాగ ఉన్నాయండి. డెఫినెట్గా ఉంటాయి, బాధ కూడా. ఇప్పుడు తగ్గిందంటారా? అలాంటి అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా నాకు నచ్చిన సినిమాలే చేస్తున్నాను. ఐఎమ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ ద కంటెంట్ మోర్ ఓవర్ ద కాల్. అండ్ ఇదివరకు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేవాడిని, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కాదు, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ వెరీ చూజ్ అబౌట్ స్క్రిప్ట్స్. ఎస్, అండ్ మీ డైరెక్టోరియల్ వెంచర్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఎనీథింగ్, ఎనీ అప్డేట్? చెడిగట్టు నేను డైరెక్ట్ చేయట్లేదు, బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఫ్యూ స్క్రిప్ట్స్, బట్ మై మేజర్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇస్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ. ఓకే, యాజ్ ఆఫ్ నౌ మేము కూడా బచ్చలమల్లి కోసమే వెయిట్ చేస్తున్నాం. భయం అంటే ఫస్ట్ 2 రోజులు చేసింది, దాని తర్వాత చెప్తాను, సంఘటన చెప్పేస్తాను, నాని కూడా జరిగేది. సో ఫస్ట్ మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ షెడ్యూల్ చేస్తే అమ్మాయి 2 రోజులు షూటింగ్ చేసింది. దాని తర్వాత నేను నా స్వామి రంగ ప్రమోషన్స్లో నేను బిజీ అయిపోయాను, అమ్మాయి హనుమాన్ ఫంక్షన్లో బిజీ అయిపోయింది. సినిమా పెద్ద హిట్ అయిపోయింది, హనుమాన్ ఫోన్లు ఎత్తట్లేదు. ఇప్పుడు డేట్లు ఏంటి, చేస్తారా చేయదాన్ని. తర్వాత తెలిసింది ఏంటంటే అమెరికా యుఎస్ హనుమాన్ సక్సెస్, దాన్ని ఏమంటారు, ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్ళిందంటే, అందుకు ఫోన్ ఆఫ్ చేస్తుందంట. వచ్చిన తర్వాత తీసింది. ఆ 3 రోజులు 4 రోజులు పాప మా డైరెక్టర్ అంతా ఫీల్ అయ్యాడంటే, ఆయన గర్ల్ ఫ్రెండ్ వదిలినప్పుడు కూడా అంత ఫీల్ అయ్యాడు. అంత భయపడిపోయాడు ఆయన. అసలు ఏమైపోతుంది సార్, ఇప్పుడు మన సినిమా ఏమైపోతుందని. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి అన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ స్వీట్ కోస్టార్. అండ్ ఈ సినిమాలో చాలా సటిల్గా, చాలా అంటే ఎక్కువ డైలాగ్స్ ఉండవు కానీ దానికి చాలా ఎక్స్ప్రెషన్ తోటి అవతల వాళ్ళకి అది కన్వే అవ్వాలి. సో చాలా బాగా కన్వే చేస్తారు. అండ్ యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ అమృతం. సూపర్, థ్యాంక్ యూ అండి.